భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదతో భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు తెలుస్తోంది కదా, పూర్తి అప్డేట్స్ ఏంటి? సునీత, నిన్న సాయంత్రం నుంచి మొదలైనటువంటి గోదావరి వరద ప్రవాహం ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో కొనసాగుతుంది. భద్రాచలం దగ్గర 56.10 అడుగుల వద్ద ప్రస్తుతం గోదావరి వరద ప్రవహిస్తుంది. 15,96,000 క్యూసెక్ల వరద నీరు కిందికి వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. భద్రాచలం ఎగువ అట్లాగే భద్రాచలం దిగువన ఉన్నటువంటి ప్రాంతాలు కూడా దాదాపు 20-25 గ్రామాలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల రోడ్డు బ్లాక్ అయిపోయినటువంటి నేపథ్యం ఉంది. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. భద్రాచలం పట్టణాన్ని సెంటర్గా తీసుకుంటే అటు ఛత్తీస్గఢ్, బీజాపూర్ కావచ్చు, ఇటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అట్లాగే మిగతా ప్రాంతాలకు వెళ్ళేటువంటి రహదారులన్నీ కూడా జలమయం అయిపోయి జలదిగ్బంధులకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్ళేటువంటి రహదారి ఓన్లీ భద్రాచలం, సారపాక మీదుగా బోర్గంపాడు వెళ్ళేటువంటి ఒక్క రహదారి మాత్రమే ఓపెన్ ఉంది. మిగిలిన రహదారులన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మనం భద్రాచలం పట్టణానికి ఆనుకున్నటువంటి సారపాక బోర్గంపాడు రహదారి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇది విజయవాడను అట్లాగే ఆంధ్ర ప్రాంతాన్ని కలిపి ఉంచేటువంటి రహదారి పూర్తిగా జలదిగ్బంధంలోకి వెళ్ళిపోయి దాదాపు 4-5 అడుగుల నీరు వచ్చి చేరినటువంటి నేపథ్యం ఉంది. 56 అడుగుల నీరు వచ్చినటువంటి పరిస్థితి ప్రమాదకర స్థితిలో ఈ బోర్గంపాడు సారపాక రహదారి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో మునిగిపోయింది. ఒక్క చోట కాదు, దాదాపు ఈ రోడ్డు మొత్తం కూడా బోర్గంపాడు వరకు చూస్తే మొత్తం బ్లాక్ అయిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఈ ప్రాంతం గుండానే విజయవాడకు రాకపోకలు జరుగుతాయి. అంతర్రాష్ట్ర రహదారిగా ఉంటుంది. దీంతోపాటు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు కూడా ఇక్కడి నుంచి వచ్చిపోయేటువంటి రహదారి పూర్తిగా చూడొచ్చు. మనం ట్రాక్టర్లు కూడా 4 అడుగుల మేర మునిగిపోయినటువంటి విజువల్స్ మనం స్పష్టంగా చూడవచ్చు. భద్రాచలం పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ఎగువ ఉన్నటువంటి చర్ల అట్లాగే దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం గ్రామాల్లో కూడా పలు చోట్ల మండలాల్లో కూడా పలు చోట్ల రోడ్ల మీదకి నీళ్ళు వచ్చినటువంటి అట్లాగే చర్ల మండలం కావచ్చు, తూర్బాక, గంగోలు, తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేటువంటి ఈ చట్టి ప్రాంతం ఏదైతే ఉందో సుకుమా జిల్లా నుంచి తెలంగాణలోకి ప్రవేశించేటువంటి చట్టి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ఆ ప్రాంతం కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే భద్రాచలం ప్రస్తుతం జలదిగ్బంధంలో కొనసాగుతున్నది. లోతట్టు ప్రాంతాలలో కూడా వరద చేరుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏరియా ఉన్నటువంటి బసప్ప కాలనీ కూడా ఇళ్లలోకి వరద నీరు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అశోకపురం మండలంలో కూడా దాదాపు 10 గ్రామాలకు రాకపోకలు పూర్తి స్థాయిలో తెగిపోయినట్టు. అశోకపురం మొండికుంట మార్గం కావచ్చు, అశోకపురం ఇరవెండి మార్గం కావచ్చు, ఇరవెండి సారపాక మార్గం కావచ్చు, ఇవన్నీ కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మనం ఈ విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. బూర్గంపాడు ఆనుకున్నటువంటి సారపాక గ్రామంలో ఉన్నటువంటి ఆ క్యాంప్ ఏదైతే ఉందో, బసప్ప క్యాంప్ ఏదైతే ఉందో అంతా నీటిలో మునిగిపోయింది. దాదాపు 3 అడుగుల మేర నీళ్ళు వచ్చాయి. ప్రస్తుతం అయితే భద్రాచలం దగ్గర స్థిరంగా ఉండటం వల్ల గోదావరి వరద ప్రవాహం తగ్గుతుందనేటువంటి ఒక అంచనాకు వచ్చారు అధికారులు. 58 అడుగులకు చేరుకొని ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని మొదట అంచనా వేసినప్పటికీ 56.10 అడుగుల దగ్గర నీరు స్థిరంగా ఉండటంతో ప్రస్తుతానికైతే ఆ భద్రాచలం నుంచి దిగువకు కిందికి పోయేటువంటి నీరు తగ్గిపోయేటువంటి ఆస్కారం ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం చూడొచ్చు, పత్తి చేలు కావచ్చు, మిగతా అంత ప్రాంతం అంతా కూడా నీటితో నిండిపోయినటువంటి నేపథ్యం ఉంది. భద్రాచలం కి జస్ట్ తూర్పు ఒడ్డు, పడమర రోడ్డు, మనం ఉన్నటువంటిది పడమర రోడ్డు, అటువైపు తూర్పు ఒడ్డు ఉంటుంది. పడమర ఒడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి వ్యవసాయ క్షేత్రాల్లో కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరినటువంటి పరిస్థితులు కనిపించినాయి. ఎలినో ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ వర్షాలు కురవకపోయినప్పటికీ కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల దాటికి ఈ గోదావరి వరద ఉగ్రరూపం దాల్చింది. ఒక దశలో 58-60 అడుగులకు పోతుందని అధికారులు అంచనా వేసినప్పటికీ కూడా ప్రస్తుతం ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలు వరద ప్రవాహం కాస్త తగ్గడంతో ఈ గోదావరి దగ్గర వరద ఉధృతి తగ్గిందని చెప్తున్నారు. చర్ల కావచ్చు, దుమ్ముగూడెం ప్రాంతాలలో దాదాపు ఇప్పటికే 12-13 గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వందలాది కుటుంబాలను పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలకు తరలించి తీసుకెళ్లి వారికి ప్రస్తుతం అక్కడ ఆవాసం కల్పిస్తున్నారు. ప్రజెంట్ మనం ఉన్నటువంటి బోర్గంపాడులో చూస్తే కనుక బోర్గంపాడు సారపాక మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది. ఒక పెట్రోల్ బంక్ పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితులు చూసుకోవచ్చు. ఈ పెట్రోల్ బంక్ ఆనుకొని చాలా పెద్ద ఎత్తున పొలాలు కూడా సాగు చేస్తుంటారు, వరి పొలాలు. అట్లాగే
దీంట్లో ఉన్నటువంటి యూకలిప్టస్ తోట కూడా మునిగిపోయింది. దీంతోపాటు పత్తి ఇతర పంటలు కూడా నీటిలో మునిగిపోయినటువంటి నేపథ్యం ఉన్నది. మరింత పెరిగేటువంటి ఆస్కారం ఉంటుందన్నట్లో నేపథ్యంలో ఉదయం నుంచి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు ఈ ప్రాంతంలో పర్యటించి అధికారులను అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. కానీ ఇప్పటివరకు అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రజలు తరలి వెళ్లారు. ఎందుకంటే 2-3 అడుగులు వచ్చినటువంటి నేపథ్యంలో ఇళ్లలోనే ఉండి వారు ఇంకా తగ్గుముఖం పడుతుందన్నటువంటి దాంతో చూడడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో ప్రస్తుతానికైతే విద్యుత్ నిలిపేశారు. రాకపోకలు పూర్తి స్థాయిలో ఆగిపోయినాయి. ఎక్కడికెక్కడ స్తంభించినటువంటి జనజీవనం కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల పడవల మీదనే ప్రస్తుతం ప్రయాణం సాగుతున్నట్టుగా కనపడుతోంది. ఎందుకంటే అత్యవసర పరిస్థితి. సునీత సంబ ఇప్పుడు కొంతమంది అయితే వెళ్ళిపోయారని చెప్తున్నారు. మరికొందరు ఇంకా తగ్గుముఖం పడుతుందేమో అని చూస్తున్నారు. ఒకవేళ సడన్ గా పెరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే ముందస్తు చర్యల్లో చేపట్టి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అధికారులు బలవంతంగానైనా సరే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలు తరలించారు. లేదంటే చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికి 56 అడుగులు ఉంది. ఒక్కసారిగా కనుక మీరు అన్నట్లు పెరిగి 2-3 అడుగులు పెరిగితే కనుక 60 అడుగులకు చేరుకుంటే చాలా గ్రామాలలోకి వరద నీరు ఇళ్లలోకి చేరిపోతుంది. ఇళ్లలో కనుక వరద నీరు చేరినట్లయితే కనుక ముందు ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఎందుకంటే చుట్టూ అన్ని వైపులా నీరు ఉన్నటువంటి నేపథ్యంలో ఎటు పోయినా కానీ నీళ్లలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ముందస్తుగానే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలి. రానటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా గతంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు ప్రభుత్వం వారందరినీ నచ్చజెప్పి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వారిని నచ్చజెప్పి అట్లాగే వారిని ఒప్పించి ముందు ప్రాణాలు కట్టుబట్టలతో వారిని బయటకు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కొన్ని గ్రామాలలో ఇంకా సహాయ పునరావాస కేంద్రాలకు తరలేందుకు ప్రజలు సిద్ధంగా కనపడుతోంది. అయినప్పటికీ సరే ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పటికే గుర్తించినటువంటి పునరావాస కేంద్రాలలో ఆహారము, మంచినీళ్లు అట్లాగే అవసరమైనటువంటి మందులను సిద్ధంగా చేశామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ చాలా చోట్ల దాదాపు 20-28 గ్రామాలలో 3 మండలాలు కావచ్చు, చర్ల, దుమ్ముగూడెం, అట్లాగే వాజేడు వెంకటాపురం కావచ్చు, భద్రాచలం కావచ్చు, అట్లాగే బోర్గంపాడు, అశ్వాపురం, మనుగూరు, పినపాక ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజానికం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఒక్కొక్క గ్రామానికి వెళ్ళేటువంటి రహదారి బ్లాక్ అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 7-8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ప్రస్తుతం అశ్వాపురంలో ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. బోర్గంపాడులో అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భద్రాచలంలో కొంతమేర ముంపు ప్రభావం తగ్గినప్పటికీ కూడా భద్రాచలం పట్టణంలో కావచ్చు, భద్రాచలం స్లూయిజ్ లీక్ వల్ల రామాలయం దగ్గర నీరు వచ్చేటువంటి ప్రమాదం కావచ్చు ఇంకా పొంచి ఉంది. 56 అడుగుల నీరు తగ్గాల్సిన అవకాశం ఉంది. ఇంకా 7-8 అడుగులు తగ్గితే అంటే 48-47 అడుగులకు దిగువకు వస్తే మాత్రమే వరద ముప్పు తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇప్పటివరకు అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. నిన్న చర్ల మండలంలో ఇసుక ర్యాంపులో చిక్కున్నటువంటి దాదాపు 40-50 మందికి పైగా డ్రైవర్లు అట్లాగే ఆపరేటర్లను, మిగతా కూలీలను అధికారులు రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. ఇవాళ కూడా బోర్గంపాడు ఇదే మండలంలో లారీలో చిక్కున్నటువంటి డ్రైవర్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితులు చూసాం. మొత్తంగా ఓవరాల్గా చూసినట్టయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం కావచ్చు, ఇతర పరుల నష్టంగా పశువుల నష్టం కావచ్చు జరగపోయినప్పటికీ కూడా అంతకంతకు పెరుగుతున్నటువంటి గోదావరి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాకపోకలు అట్లాగే ఇతర జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో బయట ఏం జరుగుతున్నటువంటి అంశాన్ని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు కూడా నేరుగా వారికి గ్రామాల్లో చెప్పడం ద్వారా మాత్రమే తెలుస్తున్నాయి తప్ప సాంకేతిక పరమైనటువంటి అంశాల ద్వారా టెక్నికల్గా తెలుసుకోలేకపోతున్నారు. టీవీలు కావచ్చు, ఇతర ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా తెలుసుకునేటువంటి ఆస్కారం లేకుండా పోయింది. కాబట్టి నష్ట నివారణ చర్యల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి అధికారులను కాంటాక్ట్ చేసి గ్రామ పంచాయతీ సిబ్బందిని అట్లాగే సెక్రటరీని ద్వారా ఆయా గ్రామాలకు సమాచారాన్ని పంపిస్తున్నారు. మొత్తంగా అయితే ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి స్థిరంగా ఉంది. 56.10 అడుగుల దగ్గర 15,96,000 క్యూసెక్ల వరద నీరు దిగువకు ప్రవహిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరింత పెరిగేటువంటి ఆస్కారం ఉందన్నప్పటికీ కూడా ప్రస్తుతం స్టాగన్ అయిపోయి ఒక స్థిరమైనటువంటి పరిస్థితుల్లో వరద కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా వేచి చూస్తున్నారు. తగ్గుతుందనేటువంటి ఆస్కారం ఉంది. 2 గంటల తర్వాత తగ్గుముఖం పట్టేటువంటి ఆస్కారం ఉంటుందంటున్నారు. తగ్గుతుందా లేదా అనేటువంటిది అంచనా వేసి తదుపరి చర్యలు చేపట్టేందుకు సన్నద్ధత వ్యక్తం చేస్తున్నారు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.